హై వ్యూవర్స్, దిస్ ఇస్ చందు. మీకోసం మరో బ్రేకింగ్ న్యూస్ లాంటిది ఒక న్యూస్ తీసుకొచ్చానండి. సో నందమూరి ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. అందరూ కూడా స్టార్ హీరోల స్టేటస్ని అనుభవించిన వారే. కానీ తారక రత్న అనే హీరోకి మాత్రం టైం కలిసి రావట్లేదండి. అప్పుడెప్పుడో వరుసగా 2-3 సినిమాలు హిట్ రావడంతో ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసినా కూడా ఫలితం లేదు. ఇక అప్పుడప్పుడు ఏదో చిన్న చితక క్యారెక్టర్లు కూడా నటిస్తూ ఉండటం. సో అమరావతి అనే సినిమాలో విలన్గా చేసి అవార్డు కూడా కొట్టేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు తారక రత్న గారి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉద్రిక్తత నెలకొంది. ఎందుకంటే అక్కడ నటుడు నందమూరి తారక రత్న గారికి చెందిన ఫ్రెండ్స్ డ్రైవింగ్ని జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చివేశారనమాట. ఇక ఈ విషయం తెలుసుకున్న తారక రత్న గారు హుటాహుటిన అక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడగా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో అంటే నైట్ టైంలో ఆ మద్యాన్ని సరఫరా చేయటం, అలానే ఎక్కువ సౌండ్స్లు పెట్టేసి కాస్త పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండటంతో ఆ సొసైటీ వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ అండ్ డ్రైవింగ్ మీద కంప్లైంట్ ఇవ్వడంతోనే వాళ్ళు వచ్చి కూల్చివేయడం జరిగిందనమాట. ఇక దీంతో ఫ్రెండ్స్ డ్రైవింగ్ వాళ్ళు అధికారులపై అయితే వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతానికి ఆ తర్వాత ఏదైతేనే కూల్చివేయడం జరిగింది. సో ముందు మరి ఈ ఉద్రిక్తత ఎంతవరకు నెలకొంటుంది, నెక్స్ట్ స్టెప్ తారక రత్న గారు ఏం తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. సో ప్రస్తుతానికైతే ఇది రోడ్ నెంబర్ 12లో ఆయన ఉన్న హోటల్ అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చివేశారు. సో ఇది మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.